శుక్రవారం పెళ్లి కూతురు చేయొచ్చా? అనుభవం మీద అలాగే మరి పెద్దలు ఈ యొక్క వైవాహిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, మన ఆచార వ్యవహారాలు వీటన్నింటినీ కూడా అనుబంధంగా తెలిసిన వాళ్ళు చెప్పేటువంటి మాట ఇది. శుక్రవారం నాడు పెళ్లి కూతురుని చేయరండి. మనకి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పసుపు కొట్టే అలవాటు ఉంది. పెళ్లి పనులు ప్రారంభించేటప్పుడు కొట్టిన పసుపునేమో ఈ కార్డులు పెట్టుకోవడానికి వాటికి అన్నిటికీ కూడా వాడతారు. ఈ పెళ్లి కొడుకుని చేసినప్పుడు పెళ్లి కూతురు చేసినప్పుడు పసుపు కొట్టేది ఆ పెళ్లిలో వాడుకుంటారు. మరి ఇప్పుడు ఈ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేసే సందర్భంలో పసుపు కొట్టే కార్యక్రమం అసలు మన వాళ్ళు మర్చిపోయారు. ఆ పసుపు కొట్టే కార్యక్రమం కాబట్టి శుక్రవారం నాడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేయొద్దు అనేది ఒక నియమం. ఇంకా శుక్రవారం నాడు ప్రత్యేకించి పెళ్లి కూతురుని చేయొద్దు అనేటువంటి విషయం మొట్టమొదటిసారి చేసేటప్పుడు, అంటే మొట్టమొదటిగా పెళ్లి కూతురుని శుక్రవారం నాడు చేయకూడదు. ఇవాళ గురువారం నాడు చేసాం, శనివారం నాడు పెళ్ళి, గురువారం శుక్రవారం శనివారం 3 రోజులు చేయొచ్చు. అప్పుడు శుక్రవారం దోషం ఉండదు. మొట్టమొదటిసారి చేసేటప్పుడు శుక్రవారం చేయకూడదు. ఒకవేళ శుక్రవారం నాడు పెళ్ళి వచ్చింది, నువ్వు బుధవారం గురువారం శుక్రవారం పెళ్లి కూతురుని చేసావు, శుక్రవారం నాడు ఇంట్లోంచి బయలుదేరి బయటికి వెళ్తున్నావు, పెళ్లి కూతురుని కళ్యాణ మండపం తీసుకెళ్ళి అక్కడి నుంచి అటు నుంచి బయటికి అత్తగారింటికి పంపించేస్తున్నావు. పాయింట్ అర్థమైందా ఇక్కడ? ఏమంటే శుక్రవారం అప్పగింతలు చేయొచ్చా అని అసలు ముఖ్యమైన అంశాన్ని అడగడం మర్చిపోయి దానికి అక్కలేని మాకేదో గొప్పగా తెలుసు, మాకు మేము మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే స్థాయిలో ప్రశ్న అడిగాం కదా, గొప్ప ప్రశ్న అడిగాం కదా అన్నట్టుగా ఫీల్ అయిపోయి శుక్రవారం అప్పగింతలు చేయొచ్చా అడుగుతారు. దానికంటే ప్రధానమైనది శుక్రవారం నాడు పెళ్లిలో ఈ సమస్య ఒకటి ఉంది. ఏమిటది అంటే, శుక్రవారం నాడు పెళ్లి కూతురుని చేసి నువ్వు కళ్యాణానికి తీసుకెళ్తున్నావు అంటే నీ కూతురు శుక్రవారం నాడు ఇంట్లోంచి బయలుదేరి వెళ్తుంది, అక్కడ అప్పగింతలు అటు నుంచి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి రాదుగా పెళ్ళైన తర్వాత. అక్కడ ప్రమాదం ఉంది. మన ఇళ్లలోంచి ఆడపిల్లని పెళ్ళి సంబంధం అయిన తర్వాత శుక్రవారం పంపించాం. ఇక్కడ అలంకరించుకొని సాలంకృత కన్య ఇక్కడి నుంచి ఇంట్లోంచి వెళ్తుంది వివాహ నిమిత్తంగా. నువ్వేమనుకుంటున్నావు? పెళ్లి చేస్తున్నా అనుకుంటున్నావు. అసలు మా దగ్గరికి వస్తూ ఉంటారండి, ఈ అక్కర్లేని ప్రశ్నలు వేస్తారు. చెప్తే శుక్రవారం నాడు పెళ్లి కూతురు చేస్తే ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి కదా, ఈ విషయం గురించి చెప్తామంటే మాకు అవకాశం ఎవరు? అదేంటి మాకు పెద్దవాళ్ళు మాకు బాగా తెలుసని ఒక షో చేస్తూ ఉంటారు. ఏమీ తెలియదు నిజంగా చెప్పాలంటే. ఇది ఎంత ప్రాబ్లం అండి. శుక్రవారం నాడు పెళ్లి కూతురు చేసి నీ ఇంట్లోంచి పైగా బయటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కళ్యాణ మండపంలో అక్కడి నుంచి అటు పంపించేస్తున్నావు అంటే శుక్రవారం నాడు నీ కూతురు బయటికి వెళ్తావు, నీకు కలిసి వస్తుందా? ఎలా కలిసి వస్తుంది? ఆ పాయింట్ మన వాళ్ళు పెద్దవాళ్ళు మొదటి నుంచి ఉన్న ఆచారం. మీరు బాగా వెనక్కి తిరిగి చూడండి, మన ఇళ్ళలో శుక్రవారం నాడు ఆడపిల్లను బయట పంపిస్తామా? రోజువారీ సారి పెట్టి పంపించేటప్పుడు మనం పంపించాం, ఇంటికి వచ్చిన అమ్మాయి పసుపు కుంకుమ పెట్టి పంపించాం. మరి పెళ్లి కూతురు చేసి పంపించడం అంటే, పెళ్లి కూతురు చేసి పంపించడం కన్యాదానం చేసేయడం. ఇంకా అక్కడ సాలంకృతగా ఉన్న కన్యను తీసుకువెళ్ళి బయట కన్యాదానం. అందుకోసమే శుక్రవారం నాడు పెళ్లి చేసేటప్పుడు శుక్రవారం నాడు పెళ్లి కూతురు చేయాల్సి వస్తే ముందే పెళ్లి కూతురు చేసుకోవడం, గురువారం నాడు మీ బంధువుల ఇంట్లో అమ్మాయిని దింపి కానీ వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే డబ్బులు కక్కుర్తి పడకుండా విడిదిల్లు తీసుకుని అక్కడ పెళ్లి కూతురు చేసి అటు నుంచి తీసుకెళ్ళాలి. అంతేగాని శుక్రవారం నాడు మీ ఇంట్లో తీసుకువెళ్ళి నాకు కలిసి రాలేదు అనుకుంటే ఎట్లా కలిసి వస్తుందండి? ఇది డిస్కస్ చేసేందుకు మా దగ్గరికి వస్తూ ఉంటారు. మా ఇంటి ఆచారం అండి, నిజంగా చెప్పాలంటే వీళ్ళకి ఏం తెలుస్తావు. 35 ఏళ్ళుగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పండితులతో అక్కడక్కడ ప్రాంతీయ ఆచారాలు తెలుసుకుంటే ముహూర్తాలు పెడుతున్నాం, మా నోటికి తాళం వేస్తారు. కానీ మంచి విషయం చెప్దామంటే కూడా అవకాశం ఉంది. కానీ అక్కర్లేని ఇట్లాంటి చర్చలు మాత్రం తీసుకొస్తారు. కాబట్టి తెలుసుకోండి, శుక్రవారం నాడు పెళ్ళి అన్నప్పుడు శుక్రవారం నాడు పెళ్లి కూతురు చేసి మీ ఇంట్లోంచి అమ్మాయిని బయట తీసుకెళ్ళి పంపించకూడదు. ఒకవేళ శనివారం నాడు పెళ్ళి అంటే కనుక బుధ గురు శుక్ర శని వరుసగా చేసుకుని వెళ్ళొచ్చు. అప్పుడు మధ్యలో వచ్చే శుక్రవారం నాడు నీ ఇంట్లోనే పెళ్లి కూతురు చేసుకోవచ్చు, అది తప్పులేదు. శుక్రవారం నాడే పెళ్ళి అంటే శుక్రవారం నీ ఇంట్లో పెళ్లి కూతురు చేసి పెళ్లి కూతురుని బయట తీసుకెళ్ళి అటు నుంచి పెళ్లి పంపిస్తామంటే కనుక నీకు తర్వాత ఐశ్వర్యానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అది గమనించుకోవాలి. నీ కూతురు శుక్రవారం పూట అలంకృతగా బయటికి వెళ్తోంది, వెళ్ళాక నువ్వు అక్కడ కన్యాదానం కూడా చేసి పంపించేస్తున్నావు, కాబట్టి ఇది నీకు రేపొద్దున ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయనే అంశాన్ని అక్కడ గమనించుకోవాల్సింది. కాబట్టి గురువారం నాడే ఒక విడుదల తీసుకుని డబ్బులు కక్కుర్తి పడకుండా ఊరికి మెహందీ ప్రోగ్రామ్స్ అక్కలేని ప్రోగ్రామ్స్ అని వాళ్ళు 5 రోజులు 6 రోజులు ఖర్చు పెడుతున్నారు. ఇవి కాదు కావాల్సింది. సంగీతులు మెహందీలు కాదు కావాల్సింది. ఎవరో చేసుకుంటున్నారు చూసి వార్తలు పెట్టుకోవడం కాదు కావాల్సింది. మన ఆచార వ్యవహారాలు వాటిని అనుష్ఠించడాలు, దాంట్లో వచ్చే లాభ నష్టాలు చూసుకోవాలి తప్పితే ఈ అక్కర్లేని మెహందీలను తర్వాత సంగీతులు వాటికంటే ఈ యొక్క కార్యక్రమాలకి శుక్రవారం పట్టింపేయండి, శనివారం పట్టింపేయండి. ఏది తెలుసుకోవాలి ఏది తెలుసుకోకూడదనే విషయాల్లో దృష్టి పెట్టి కనుక ముందుకు వెళ్తే అంత శోభాయమానంగాను శుభకంగాను జరుగుతుంది. ఆ శుక్రవారం నాడు పెళ్లి కూతురు చేసే విషయంలో ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇదే మరి 3 రోజుల ముందు చేసినా
ఆ శుక్రవారం నాడు పెళ్లి కూతురు చేస్తుంది. ఆ రోజు నుంచి నువ్వు బయటికి వెళ్ళావు అంటే పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళావు అంటే ఇబ్బంది. వేరే ఊళ్ళల్లో పెళ్లి చేయాల్సి వస్తుంది. అప్పుడు శుక్రవారం నాడు పెళ్లి చేస్తున్నావు రెండో రోజున, శనివారం నాడు పెళ్లి అండి శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళొచ్చు అంటారు. వెళ్ళకూడదు నీ ఇంట్లోంచి. అప్పుడు కూడా నువ్వు ఏదైనా ఒక విడిది గృహం ఒకటి తీసుకుని గురువారం నాడు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ అట్టెపెట్టి నువ్వు ఆ పిల్లతో పాటు వేరే వాళ్ళని కూడా అట్టెపెట్టి మళ్ళీ శుక్రవారం అక్కడ పెళ్లి కూతురు తీసుకున్నట్టు వెళ్ళొచ్చు. అంతేగాని నీ ఇంట్లోంచి పెళ్లి కూతురై అమ్మాయి శుక్రవారం బయట వెళ్ళింది అంటే తర్వాత నీకు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయనే విషయాన్ని గమనించుకుంటామని చెప్పి ఆశిస్తూ స్వస్తి.